పెరిగేటువంటి అవకాశం ఉంది. జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి చాలా డబ్బులు సమకూరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇసుకని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏ విధంగా ఉందో, ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రజలకు చేర్చే దానికోసం ఖచ్చితమైన చర్యలు ఏదైతే తీసుకోబడతాయి. ఈరోజు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని ఇప్పుడు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ మిషన్ ఇలా పనిచేయాలి అన్నట్టుగా మమ్మల్ని తయారు చేసి పడేలా. దురదృష్టమో అదృష్టమో మనిషికి ఉండేటువంటి విచక్షణలో ఎదుటి వాళ్ళని చూసి ఏమి చూస్తూ మనం పెరుగుతామో దాన్ని మనం ఆచరిస్తా ఉంటాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఈ దరిద్రం రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల ఇసుక దోపిడీ, ఈ దోపిడీ చేసిన దాని వల్ల వాళ్ళు సంపాదించుకున్న తీరు, నిన్న మొన్నటి దాకా బుక్కా పకీర్లుగా తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ మంచి మంచి కార్లలో తిరిగేటువంటి పరిస్థితి కనపడటం, మంచి మంచి ఇళ్లు కనపడటం, వీటన్నింటినీ చూసి ఇక్కడ కూడా కొంతమంది దరిద్రులు దానికి తయారై ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు, వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. సరిదిద్దడం కుదరకపోతే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఏవైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళ ఏదైతే ఉందో ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినటువంటి కార్యక్రమాలు, అది మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు కానివ్వండి, నీటి పారుదల రంగం కానివ్వండి, ఇలాంటి భవన నిర్మాణాలకు సంబంధించి ఇసుక కానివ్వండి, వీటన్నింటిలో కూడా సత్యనారాయణ గారు ఏమంటున్నారు, 26 నుంచి 28 రంగాలు దెబ్బైపోయినాయి అని చెప్పి వాళ్ళు అప్పుడే అల్లరి మొదలు పెట్టారు. ఉన్న లోపాలని మేము ఆంధ్రజ్యోతి ఎత్తి చూపిస్తున్నాము. నేననేది వేగవంతమైన నిర్ణయాలు లేకపోతే ఈ 28 రంగాలు ఏదైతే గతంలో ఇబ్బంది పడ్డాయో ఇది తీవ్రమైనప్పుడు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరదు కదా. ఒకటి, ఇంకొక కారణం ఏం చెప్తున్నారు, వర్షాలు కదండి తోడలేకపోతున్నాం మేము అన్నప్పుడు మరి పక్క రాష్ట్రాలకి ఇసుకెళ్ళిపోతుంది అనేది ఇంకో చర్చ కదా. అంటే చెప్పండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు చెప్పడం ఈ దరిద్రం ఎట్లుంటదంటే, వీళ్ళు నేరిపోయి ఇక్కడ కొంతమందిని చెడగొట్టి, ఇప్పుడు అధికారుల్లో కూడా మనం చూసాం కదా, నీతిగా పనిచేసిన అధికారులు కూడా తర్వాత కాలంలో దేనికి పనికి రాకుండా పోయారు చాలా మంది. అందుకని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మధ్యలో రిజైన్లు చేసి సెలవులు పెట్టి జైళ్ళకి పోయి ఉద్యోగాలు పోయి, ఈ దరిద్రం అంతా వీళ్ళు చేసిందే. పబ్లిక్ లో కూడా రాజకీయ రంగం అనేదండి చంద్రిక గారు, రాజకీయాల్లోకి రావటం అనేది ఒక సేవా తత్పరత. రాజకీయ రంగం వ్యాపార రంగం కాదు, రాజకీయం అనేది సేవా రంగం. ఈ సేవలు చేయటానికి వచ్చేవాడికి తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని, ఆలోచనని ప్రజలకు మేలు చేసేదానికోసం, దాన్ని ఉపయోగించేదానికోసం రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి రావటం, కొంత పెట్టుబడి పెట్టి కొంత సంపాదించుకుందామనే ధోరణి ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ క్రియేట్ చేయడం వల్ల దరిద్రం ఇప్పుడు వచ్చింది. ఏమండి ఇన్స్పైర్ అయ్యారంటారా ఏంటి కొంపదీసి? ఇప్పుడు పేపర్లో తమ్ముళ్ళు తగదు దారి తప్పుతున్న ఎమ్మెల్యేలంటే వాళ్ళు ఏదో చేశారని మీరు ఇప్పుడు ఇన్స్పైర్ అవుతారా ఇట్లాంటి విషయాల్లో? అందరూ అవుతారని కాదండి, కొంతమంది. నేను అదే మానవ గుణం, మానవ లక్షణం, సైకాలజీ ఏంటి, మన కళ్ళ ముందు ఏం చూస్తూ మనం పెరుగుతామో దాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి మనం చూస్తూ పెరిగిందే కదా మనకి అలవాటు అయ్యేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అదే కళ్ళ ముందు కనపడుతుంది, ఈ దరిద్రులు కదా అలవాటు అయినట్టు కొంతమందికి. అందువల్ల దాన్ని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన, ప్రజలకి హాని చేసిన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు, అంగీకరించదు. ఒక బ్రేక్ తీసుకుందాం. ఒకటే చంద్రిక గారు, ఎందుకంటే ఎవరో 10 మంది వెధవ ఆలోచనలకి